బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డు శ్రీరామచంద్ర మిషన్ ఆశ్రమం నందు గల ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో డాక్టర్ టిఎన్ఆర్ మెగా జాబ్ నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా నందు సుమారు 60కి పైగా కార్పొరేట్ కంపెనీలను ఒంగోలుకు ఆహ్వానించి వారిచే ఇంటర్వ్యూలు నిర్వహించి 194 మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో మొత్తంగా 280 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వీరిలో 194 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ మరియు ప్రముఖ ఆడిటర్ బి రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. జాబ్ మేళా నందు పాల్గొన్న హెచ్ఆర్స్ షీల్డ్స్ అందజేసి డాక్టర్ టిఎన్ఆర్ సత్కరించడం జరిగింది. ఈ జాబ్ మేళాకు సహకరించిన ప్రతి ఒక్కరికి డాక్టర్ టిఎన్ఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నరసింహరావు గారు 97 నుంచి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంత సర్వీస్ కార్యక్రమం. ఈరోజు ఈ మెగా మేళ అనేది ఇప్పుడు చాలా నీడ్ అండి. అందరికీ బాగా పిల్లలకి ప్రతి ఒక్కరికి జాబ్స్ కానీ దీని గురించి కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో జాబ్స్ విషయంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్న పిల్లలు అందరూ ఉద్యోగం చేస్తున్నారు, ఆడ మగ అంతా. ఎందుకంటే అందరూ చేస్తేనే మనకి ప్రతి ఇంట్లో ఈరోజు గడిచిద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి దగ్గరగా పెట్టి నరసింహరావు గారు ఈ జాబ్ మేళా పెట్టినందుకు ఈరోజు 60 కంపెనీలు వచ్చి ఇంత పెద్ద జాబ్ మేళా అనేది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చూసి అన్ని మంచి కంపెనీలు వచ్చినాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు బాగా అవసరమైన నీడ్ అయిన కంపెనీలు వచ్చినాయి. అది కూడా కాకుండా స్పేసిస్గా ఇచ్చి ప్రతి ఒక్కరు కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఎంప్లాయీస్కి అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది డెడికేట్గా మనం ఉండాలి. మనం రాగానే చేరంగానే పెద్దోళ్ళు ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టెప్ నుంచే ఎక్కాలి. అది ఎక్కినప్పుడే వాళ్ళకి అయితే కానీ 10వ స్టెప్ గురించి శాలరీ కావాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మంచి కంపెనీలుగా ఎన్నుకొని మనం డెడికేట్గా ఉండి మనం కంటిన్యూ అవ్వాలి. ఈరోజు ఇది తీసుకొని రేపు మానేసి అని కాకుండా ప్రతి ఒక్కరు ఆలోచన విధానం అనేది మనం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆలోచించుకోవాలి. మంచి కంపెనీ చూసుకొని మీకు అనుకూలమైన కంపెనీ చూసుకొని దాంట్లో జాయిన్ అవ్వడం అనేది మంచిది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నరసింహరావు గారికి అందరి తరఫున, స్టూడెంట్స్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ఇలాంటి సర్వీస్ చేస్తున్నందుకు, ఆయన చేసే మంచి పనులకి ప్రతి ఒక్కరికి మా ఎప్పుడు సహకారం ఉండిద్దని ఇంకొకసారి నరసింహరావు గారికి థ్యాంక్స్ చెప్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈ రోజున నేను గత 1 వీక్ నుంచి ఈ ఒంగోలులో డాక్టర్ టిఎన్ఆర్ మెగా జాబ్ మేళాను స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నగారి పేరిట స్థాపించిన ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, జాబు లేని నిరుద్యోగులకు మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ్ ఆధార్ వారి సహకారంతో మేము ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది ఇప్పటికే దాదాపుగా 250 మంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి హెచ్ఆర్స్కు, స్టూడెంట్స్కు నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేసిన నా మిత్రులకు కూడా నా శుభాభినందనలు. రవిశంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించింది ఎందుకంటే రవిశంకర్ గారు టీవీఎస్ షోరూమ్ అధినేత. మరియు ఏ కొత్త బిజినెస్ని ఒంగోలుకు పరిచయం చేయాలన్నా కానీ ఆయన తర్వాతే అని చెప్పేసి ఆయనకు ఒక బ్రాండ్ మార్కు, కష్టపడి ఎదిగే మనస్తత్వం, చిన్న స్థాయి నుంచి ఈ రోజున బిగ్ ఇండస్ట్రియల్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రవిశంకర్ గారు ఎంతోమందికి యువతకు స్ఫూర్తిగా ఉన్నారు. ఆయన ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించారు తన యొక్క సంస్థలో. అలాంటి స్ఫూర్తి వాళ్ళు ఇక్కడికి వస్తేనే బాగా ఇది ఉంటుందని చెప్పేసి మేము అనుకొని రవిశంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. రవిశంకర్ గారు ఇక్కడికి వచ్చినందుకు రవిశంకర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు మేము అరేంజ్ చేయడం జరిగింది. టిఫిన్ దగ్గర నుంచి, లంచ్ దగ్గర నుంచి, మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ అన్ని సదుపాయాలు, వసతులు అరేంజ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కానీ అన్ని కార్పొరేట్ ఫెసిలిటీస్లో మేము చేయడం జరిగింది. మీరు హ్యాపీగా హెచ్ఆర్స్, మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్స్ వాళ్ళ యొక్క దీంతో మీరు కోఆర్డినేషన్తో మంచి జాబ్స్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ ఆఫర్స్ వచ్చిన వాళ్ళకి ఈరోజే ఆఫర్ లెటర్స్ హెచ్ఆర్స్ ఇస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ 1 and all.